మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ అలియాస్ లేంగు దాదా, అతని భార్య స్టేట్ కమిటీ మెంబర్ పార్వతి రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. 4 దశాబ్దాల పాటు సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేసిన వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు కూడా తిరిగి గ్రామాలకు రావాలని పోరువద్దు ఊరు ముద్దు అని పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్కు చెందిన సంజీవ్ 1980లో సిపిఐ పీపుల్స్ వార్లో చేరారు. దండకారణ్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేశారు. వివిధ ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గద్దర్కు ముఖ్య అనుచరుడిగా పనిచేశారు. 2002లో ఐలాపూర్లో జరిగిన కాల్పులో తప్పించుకున్నాడు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు పిలుపునిచ్చారు. కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.